Hello guys, welcome back to my channel Chaitu Studio. Andru ela unnaru? Hope you all are doing good and safe. Nenaithe ikkada super duper ga unnanu and here today is our very big day for Allams Photography. Already na previous videos lo nenu announce chesinattu Allams Photography new branch third రోజున opening అని అన్నాను కదా. So now today is our big day అన్నమాట. సో నేను ఒకసారి మీకు స్నీక్ పిక్ లాగా షార్ట్ గా హోమ్ టూర్ లాగా ఆఫీస్ టూర్ చూపిస్తాను. సో వచ్చేయండి. ఇది ఒక 2 BHK అపార్ట్మెంట్ అన్నమాట. ప్రీవియస్గా ఎలా ఉంది, మేము రెనోవేషన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది నేను స్క్రీన్ పైన వేస్తాను. సో చూడండి మీరు. అండ్ ఎంట్రన్స్కి వచ్చేసి మొత్తం ఇలా గ్రీన్ గ్రాస్ వేపించామన్నమాట. దీని లుక్కే అసలు మారిపోయింది టోటల్గా. ఫస్ట్ చూస్తున్నప్పుడు అయితే అబ్బా ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను. ఇది 7-8 years బ్యాక్ అపార్ట్మెంట్ అనమాట. దీన్ని మేము కొత్తగా ఎలా కన్వర్ట్ చేసామో చూడండి. సో లెట్స్ కమ్. సో ఇదంతా అవుట్ సైడ్ అనమాట. సో అవుట్ సైడ్ ఇలా గ్రీన్ గ్రాస్తో మొత్తం వేపించేసాము. అండ్ ఈరోజు డెకరేషన్కి అయితే మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్తోనే చెయ్యాలని నాకు ఉండేది. సో అందుకనే ఓన్లీ బంతి పువ్వులు అండ్ మామిడాకులు మాత్రమే యూజ్ చేసామన్నమాట. సో ఇంట్లోకి వచ్చేయండి. సో వెల్కమ్ టు అల్లమ్స్ ఫోటోగ్రఫీ ఆఫీస్. సో ఇలా రాగానే ఒక పెద్ద హాల్ ఉండింది. నేను ప్రీవియస్ది నేను స్క్రీన్ పైన వేస్తాను, మీరు అటు చూస్తూ ఉండండి. సో దాట్ మీకు డిఫరెన్షియేషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడికి రాగానే ఎంట్రీ అవ్వగానే ఒక పెద్ద ప్లాంట్ పెట్టేసాము ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా ఇది వేరే షీట్ అనమాట. సో ఇది వేరే షీట్ అండ్ ఇక్కడ అల్లమ్స్ ఫోటోగ్రఫీ వేరే బ్యానర్ చేయించాము. సో దట్ ఈ బ్రౌన్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్లో ఈ వాల్ కూడా పెట్టేసాం అనమాట. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ వాల్. చాలా బాగుంది. ఈ లైటింగ్స్ కూడా చూడండి. ఆఫీస్ పర్పస్గా మాత్రమే ఈ లైటింగ్స్ యూజ్ చేసాం మేము. చాలా బాగుంది వాల్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఒక వాటర్ డిస్పెన్సర్ పెట్టేసాము. అండ్ హియర్ ఆఫీస్ అంటేనే మెయిన్గా ఫోటోగ్రఫీ ఆఫీస్ అంటేనే మాకు ఇక్కడ హార్డ్ డిస్క్స్ ఇంకా మెమరీ కార్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, పెన్ డ్రైవ్స్. సో అవన్నీ పెట్టుకోవడానికి సో ఇక్కడ ఒక చిన్న స్టాండ్ లాంటిది ఐకియాలోనే తీసుకున్నాం మేము. నా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఐకియా వెళ్ళానని. సో అవి ఇక్కడే తీసుకున్నాను అనమాట. చిన్న ప్లాంట్స్ అవి తీసుకున్నాము. అండ్ ఇదైతే మెయిన్ లాకర్. సో మెయిన్ హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా ఈ లాకర్లో యూజ్ చేసేసుకుంటాం మేము. సో దిస్ ఈజ్ ద లాకర్. అండ్ మెయిన్గా ఇలా పెద్ద హాల్ ఉంటుంది కదా, హాల్కి రాగానే సో ఇక్కడైతే రిసెప్షన్ అనమాట. ఈ సోఫాస్ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. నేను బడ్జెట్ ఎంత అయింది అదంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టీ పాయ్ ఎవ్రీథింగ్ కూడా మేము ఇక్కడే తీసుకున్నాం అనమాట. సో ఐకియాలోనే. సో ఇక్కడ రిసెప్షన్ కాబట్టి కస్టమర్స్ కూర్చోవడానికి ఇలా సోఫాస్ అరేంజ్ చేసాము. అండ్ ఈ టీ పాయ్ ఇది ఆ జూమర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ఐకియా ఓన్లీ. సో ఇలా రాగానే విండోకి కూడా మేము ఇలా డిఫరెంట్గా చేయించామన్నమాట. లైక్ అల్లమ్స్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంటుంది, అన్ని కర్టెన్సే ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఇలా చేయించామన్నమాట. అండ్ ఇటు రాగానే ఇక్కడ అన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. సో మహిశివాని అక్కవి, ప్రశాంతి అక్కవి, లహరి వాళ్ళవి అక్కవి వీళ్ళందరివి అనమాట. సో ఇది నా ఫోటో, నా పెళ్ళప్పటి ఫోటో. దట్స్ అ బిగ్ మెమరీ. సో అందుకే పెద్దగా చేయించేసారు. సో ఇక్కడికి రాగానే ఈ ఫినిషింగ్స్ అన్నీ కూడా మేమే పర్సనలీ సెలెక్ట్ చేసేసుకున్నాము. లైక్ అసలు మాకు టైం లేదు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఇంత బాగా చేసుకున్నామంటే మా మీద మాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది కూడా. సో ఇదంతా కూడా మేమే, ఇది టైల్ పక్కన ఇది ఒక షీట్ మేమే సెలెక్ట్ చేసేసుకున్నాం. వెనీర్ షీట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మీరు చూస్తున్నట్టయితే మొత్తం కూడా లైక్ యాష్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. డార్క్ యాష్, డార్క్ బ్లాక్, వైట్ కాంబినేషన్లో. సో దానికి తగ్గట్టే ఫోటో ఫ్రేమ్స్ అండ్ ఇక్కడ కింద మ్యాటింగ్ కూడా అదే చేపించేసుకున్నాం అనమాట. సో ఇక్కడ రిసెప్షన్ అనమాట, మెయిన్ ఆఫీస్ ఏరియా ఇదే. ఇక్కడ ఒక చిన్న లిటిల్ బుద్ధ స్టాచ్యూని పెట్టుకున్నాము. రాగానే కొంచెం పీస్గా మంచి హార్మనీ ఉండాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక మంచి ప్లాంట్. ఇంకా డెకరేషన్స్ అవ్వలేదు, అవుతూనే ఉన్నాయి. బట్ అందరు వచ్చిన తర్వాత నాకు వీడియో చేయడం కుదరదు ఆఫీస్ టూర్ అని చెప్పేసి ఇలా అనమాట. లైక్ మేమైతే చాలామందినే ఇన్వైట్ చేశాము. తిన్మార్ మల్లన్న గారిని, ఇంకా ఎమ్మెల్యే వాళ్ళని, లైక్ కొంతమంది సీరియల్ యాక్టర్స్, సెలబ్రిటీస్, ఆర్టిస్టులని చాలామంది పిలిచాను. వీడియో ఎండ్ వరకే చూడండి. సో దాట్ ఎవరెవరు వచ్చారనేది మీకు అన్నీ క్లియర్గా తెలుస్తుంది. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొజెక్టర్, పెద్ద ప్రొజెక్టర్ పెట్టేసేసాము. సో ఇక్కడే ఫోటోషూట్స్ ఎవ్రీథింగ్ కూడా అవుతాయి. ఇండోర్ షూట్స్ అయితే మెయిన్గా ఇక్కడే అవుతాయి అన్నమాట. లైక్ మీరు చూస్తున్నట్టయితే హాల్లో ఆ కర్టెన్ దగ్గర మనము ఫోటోషూట్స్ తీసుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ తీసుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది, మంచి స్పేషియస్గా ఉంది. మనం ఏ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.
ఈ వైట్ షీట్ వేసేసి ప్రొజెక్టర్, సో ముందు నుంచి మనకి ఫోటోషూట్స్ అవుతాయి అన్నమాట. అండ్ బ్యూటిఫుల్ కర్టెన్స్ కూడా ఎవ్రీథింగ్ ఐకియాలోనే తీసుకున్నాము. ఇది ప్లెయిన్ నెట్ అండ్ ఇదైతే ప్రింటెడ్. సో లుకింగ్ ఓవరాల్గా దూరం నుంచి చూడండి మీరు, అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ మ్యాట్ ఫినిషింగ్కి, ఈ కర్టెన్స్కి, వాల్ పెయింటింగ్కి అన్నిటికీ కూడా చాలా చాలా బాగా సెట్ అయిపోయిందనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ని మేమైతే ఆఫీస్లా క్రియేట్ చేసేసాము మొత్తం టోటల్గా. సో ఈ సిస్టమ్ టేబుల్స్ కూడా మేము ఐకియాలోనే కొనుక్కున్నాము. ఎవ్రీథింగ్ కూడా చాలా కాస్ట్లీయే, బట్ మేము చూసి బడ్జెట్లో వచ్చేలా తీసుకున్నాం అనమాట. సో ఈ ఆఫీస్ టేబుల్స్ అన్నీ కూడా ఐకియాలోనే తీసుకున్నాము. ఇక్కడ మా సిస్టమ్స్ అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ అందరు ఇక్కడ ఉంటారు. 2 బెడ్రూమ్స్లో ఎంప్లాయీస్ ఎవ్రీథింగ్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. హాల్లో రిసెప్షన్ ఉంటుంది. సో ఇవి సిస్టమ్స్ అండ్ ఆల్. కొత్త కొత్త చైర్స్ ఇక్కడ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. దీనికి కూడా కర్టెన్స్ చేపించాలి, బట్ మాకు టైం లేదు. సో తర్వాత చేపిస్తాము. ప్రస్తుతానికైతే ఇది. ఇక్కడ ఉండేవాళ్ళు ఆఫీస్ పర్పస్గా ఉండే వాళ్ళ కోసం ఒక బీర్వా అనమాట, వాళ్ళ బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. అసలు అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంది. సో ఇది ఒక చిన్న బెడ్రూమ్, సింపుల్ బెడ్రూమ్ అనమాట. ఆఫీస్ పర్పస్గా వీళ్ళు హార్డ్ డిస్క్ అవన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ వర్క్ చేసుకొని ఎడిటింగ్స్ అండ్ ఆల్ జరుగుతూ ఉంటాయి బేసికల్లీ. సో ఇది ఒక బెడ్రూమ్. అండ్ ఇక్కడ చిన్నగా ఒక వాష్ ఏరియా లాగా వచ్చిందనమాట. సో ఇదేమో రెస్ట్ రూమ్. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న బాల్కనీ వచ్చింది మాకు. మేము ఈ బాల్కనీ డోర్స్కి కూడా ఇక్కడ అల్లమ్స్ ఫోటోగ్రఫీ అనే షీట్తో చేయించుకున్నాం. సో దట్ మంచి లుకింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. బాల్కనీని ఇంకా ఏమీ ఎక్కువగా చేయలేదు, బట్ చిన్న చిన్న చైర్స్ అండ్ స్టఫ్ ఇక్కడ పెట్టుకున్నాము. ఫ్యూచర్లో బాల్కనీ మేకఓవర్ చేసినప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చిన్న వాష్ ఏరియా అండ్ మిర్రర్ అలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికైతే. సో తర్వాత ఎవరైనా మోడల్స్ వచ్చి షూటింగ్స్ జరిగే టైంలో అప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఆల్ తెప్పిస్తాము. బట్ ఇదే ఫస్ట్ కదా, సో అందుకని ఏం తెప్పించలేదు. అండ్ ఇక్కడేమో కిచెన్ అనమాట. రండి. సో తిను మా అత్తయ్య, హాయ్. మా మమ్మీ. సో పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. సో ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు అత్తమ్మ వాళ్ళు. చూపించండి అత్తమ్మ ఏం చేస్తున్నారు. సో మేము ఇవన్నీ కూడా ఇంట్లో నుంచే తీసుకొచ్చామన్నమాట. నేను మాట్లాడు. సో మేము ఇవన్నీ కూడా ఇంట్లో నుంచే తీసుకొచ్చామన్నమాట. సో ఇవన్నీ ట్రేలో అరేంజ్ చేస్తున్నారు పూజ కోసం. సో యా, ఏమైనా మాట్లాడతావా మమ్మీ? చాలా బాగుంది మీ స్టూడియో. థ్యాంక్ యూ. స్టూడియో సూపర్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మేము ఇలా వాడేసుకుంటున్నాం, సామాన్లన్నీ పెట్టుకున్నాము. బట్ స్టూడియోలో ఎడిటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ ఇక్కడ వంట చేసుకోవడానికి అండ్ ఆల్ ఇక్కడ యూజ్ చేసేసుకుంటారనమాట ఈ యూటిలిటీ ఏరియాని. బట్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది ఇల్లంతా కూడా. సారీ, ఆఫీస్ అంతా కూడా ఇల్లులానే అయిపోయిందనమాట ఇది. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఇది మా పర్సనల్ ఆఫీస్ అనమాట. అక్కడ కస్టమర్స్ ఎవరైనా, క్లయింట్స్ ఎవరైనా వస్తే రిసెప్షనిస్ట్ అమ్మాయి చూసుకుంటుంది. సో ఎడిటర్స్ వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. ఇది మా పర్సనల్ ఆఫీస్ అనమాట. ఎవరైనా వచ్చిన ప్యాకేజెస్ మాట్లాడడం ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చేసేస్తాము. సో దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ టేబుల్, చైర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఈ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ఐకియాలోనే తీసుకున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా. బడ్జెట్ ఎంత అయింది అనేది నేను క్లారిటీగా మీకు తర్వాత ఒక దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా పర్సనల్ ల్యాప్టాప్ అనమాట. సో మా క్లయింట్స్ మాతో పర్సనల్గా చేసుకునేవన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాము. నేను చెప్పినట్టు ఆఫీస్ అంతా కూడా వైట్ అండ్ డార్క్ యాష్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇదనమాట, ఇది ఆఫీస్ టేబుల్. ఇక్కడ కూడా షెల్ఫ్స్ వచ్చాయి, బట్ ఇక్కడ కర్టెన్స్ పెట్టించాము, ఇది మెయిన్ ఆఫీస్ కాబట్టి. సో ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది. ఇది ఒక ఆఫీస్, చిన్న ఆఫీస్ లాగా, మినీ ఆఫీస్ లాగా. కావాలంటే ఇక్కడ సోఫాస్ అండ్ బెడ్ సైజ్ కూడా పడుకోవచ్చు మనకి టైం లేనప్పుడు, ఇక్కడే ఉన్నప్పుడు. సో వైష్ణవి గారి అక్కది ఫోటో ఇక్కడ ఉంది. అండ్ హియర్ ఈజ్ మై హస్బెండ్ పిక్చర్. సో యా, డబుల్ బెడ్రూమ్, హాల్ అండ్ కిచెన్ అపార్ట్మెంట్ ఇది. మేము రెనోవేషన్ చేసినాక మీకు ఎలా నచ్చింది, ఎలా ఉంది అనేది కమెంట్స్లో అయితే కంపల్సరీగా చెప్పండి. అండ్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, అల్లమ్స్ ఫోటోగ్రఫీ ఆఫీస్ ఓపెనింగ్ ఈరోజు అవుతుంది కదా. సో మీరు ఎప్పుడూ కూడా ఇన్స్టాగ్రామ్ త్రూవే మీరు బుకింగ్స్ అన్నీ చేసుకుంటారు. బట్ ఇప్పటి నుంచి మన హైదరాబాద్లోనే ఆఫీస్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్లీ ఇక్కడికి వచ్చి మా హస్బెండ్తో మాట్లాడి
ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్యాకేజెస్ అన్నీ కూడా మాట్లాడుకొని బుకింగ్ చేసేసుకోవచ్చు. యా, సో అల్లమ్స్ అనేది మా ఇంటి పేరు, సర్నేమ్ అనమాట. సో అల్లమ్స్ ఫోటోగ్రఫీ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మ్యాక్సిమం అల్లమ్స్ ఫోటోగ్రఫీ అంటే ఐడియా ఉండే ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో అల్లమ్స్ ఫోటోగ్రఫీ అని ఉంటుంది ఐడి. సో డూ ఫాలో దేర్. మీరు అన్ని ఇండోర్ ఫోటోషూట్స్ అయినా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయినా, వెడ్డింగ్స్ అయినా, అవుట్డోర్ షూట్స్ అయినా ఎవ్రీథింగ్ వీళ్ళు ప్యాకేజ్ ఇస్తారు, మంచిగా తీస్తామన్నమాట. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెడ్డింగ్ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి రండి అండ్ బుకింగ్స్ చేసేసుకోండి. విత్ ప్రీమియం క్వాలిటీ ఆల్బమ్స్, వీడియోస్, 4K క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి కాబట్టి వచ్చేయండి. లెట్స్ మేక్ యువర్ మెమరీస్ బ్యూటిఫుల్ అండ్ లైటర్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ హోమ్ టూర్ నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై, లవ్ యూ ఆల్. అండ్ ఈ బ్లాగ్కి కంటిన్యూషన్గా ఇక్కడికి ఎవరెవరు గెస్ట్లు వస్తున్నారు ఏంటి అనేది పెడతాను. సో చూసేయండి. డోంట్ మిస్ ద వీడియో టిల్ ద ఎండ్ గైస్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. బై బాయ్.